ఎప్పుడైతే నీ బాధ్యతలు ఎరిగి నువ్వు నడుచుకోవటం మొదలు పెడతావో, ఇక నీ విషయంలో దేవుడు తన బాధ్యతలు నెరవేరుస్తాడు. అర్థమైందా? నీ విషయంలో దేవుడు ఏం బాధ్యతలు నెరవేర్చాలో అవన్నీ నెరవేర్చుకుంటాడు ఆయన. నీ వస్త్రం దగ్గర నుంచి, నీ ఆహారం దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, నీ భద్రత దగ్గర నుంచి, నీ ప్రతి విషయం ఆయన తీసుకుంటాడు పరిగణలో. నా విషయంలో అంతే తీసుకున్నాడు, నీ విషయంలో అంతే తీసుకుంటాడు. అంటే ఇప్పుడు సేవలోకి వచ్చిన దాకా తీసుకున్నాడు అంట, లేదు అప్పుడే తీసుకున్నాడు. నేను వర్క్ చేసేటప్పుడే నా విషయం జోక్యం చేసుకున్నాడు. నాకేది తక్కువగానే ఇలా. ఈ బాధ్యతల్లోకి నీవు రావాలి. పిల్లల విషయంలో ఏం చెప్పాను? ఏమని చెప్పాలి పిల్లలు నీ గురించి? మా అమ్మ భక్తిని నేర్పింది. మోకాళ్ళు వేయటం, యేసును ప్రేమించి సేవించటం, ఇవ్వటం, త్యాగం చేయటం నేర్పింది. ఉంచుకొని లేదని అబద్ధాలు ఆడటం నేర్పలా. ఉంచుకొని దాచుకొని తినటం నేర్పలా. నలుగురికి పెట్టి వాళ్ళు తింటుంటే సంతోషపడటం నేర్పింది మా అమ్మ. మా నాన్న దయ చూపటం నేర్పించాడు, త్యాగం చేయటం నేర్పించాడు, ఇవ్వటం నేర్పించాడు. మా నాన్న మోకాళ్ళు వేయటం నేర్పించాడు, భక్తి నేర్పించాడు. మా నాన్న కన్నీటి ప్రార్థనా పరుడు, మాకు అవి నేర్పించాడని రేపు నీ పిల్లలు నీ కడుపును పుట్టినందుకు ధన్యులు అని చెప్పుకోవాలంటే భక్తే. ఎంతమందికి అర్థమైంది? రేపు యేసయ్య దగ్గరికి పోయినప్పుడు మనం ఇచ్చేది చూస్తాడు, మనల్ని చూస్తాడా? ఫస్ట్ మనల్ని హత్తుకుంటాడు. ప్రభా నేను నీకోసం ఈ చేశానంటే అవన్నీ తర్వాత ముందు రా తల్లి. లేని పైకి లేచి నిలబడండి. ఈరోజు మీటింగ్స్ వస్తున్నాయి. అన్ని ప్రచారాల కంటే కూడా నోటి ప్రచారం చాలా శక్తివంతమైంది. ఇక మీరు మీ ఇష్టం లక్షలు పెట్టి పోస్టర్లు యాడైపిద్దాం, ఏదో ఉన్నంతలో వేద్దాం. మీ ఊరికి, మీ గ్రామానికి, మీ పల్లెకి, మీ పట్టణానికి మీరే తెలియజేయండి. మీకు ఎలా అవకాశం ఉంటే అలా. మళ్ళీ దాని విషయంలో ఆదోపాదాలు చేసుకోవద్దు. దేవుని పని మీ సమాజానికి మీరు తెలియజేయండి. మీ ప్రాంతాల్లో ఉన్న అన్యజనులకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి తెలియజేయి. 4 రోజులు రా, పగలు రాత్రి అక్కడే దేవుడి సన్నిధిలోనే గడుపుతాం. నీ పిల్లలకు చెప్పుకోండి. 4 రోజులు మనకి పండగలు రా. పరిశుద్ధాత్మతో నింపబడే పండుగలు. పరిశుద్ధాత్మతో మనం 4 దినాలు గడిపే పండుగలు. పరిశుద్ధులందరూ ఒక్క చోట చేరి దేవుని ప్రజలంతా, ఎటు చూసినా దేవుని ప్రజలే. యేసయ్య మాట, యేసయ్య పాట, యేసయ్య పలుకు, యేసయ్యకు ప్రార్థన. ఆ ప్రాంగణమంతా దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. 4 దినాలు మనం ప్రభు సన్నిధిలో. సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన అవకాశం ఎవ్వరూ పోగొట్టుకోవద్దు. నా బాధ్యత నేను చెప్పా, మీ ఇష్టం. మీరు ఎలా సిద్ధపరుస్తారో ప్రార్థించటం మీ బాధ్యత. అంతేకాదు, వినండి ఒక మాట. ఆదివారం చర్చికి వచ్చేటప్పుడైనా, రేపు కోటాలకు వచ్చేటప్పుడైనా ఆటోకి పట్టేది 10 మంది అయితే 20 మంది కుక్కుకొని రావద్దు. మీరు మొన్న విన్నారు కదా, అక్కడ పొద్దున్నే పొలానికి వెళ్తా ఎంతమంది బిడ్డలు డ్యామేజ్ అయ్యారు. ఆటో నిండా ఎక్కారు పాపం. కష్టజీవులు, పొలం పనికి వెళ్తున్నారు బిడ్డలు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది క్షతగాత్రులు అయ్యారు. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. కాకపోతే ఇంకొక ఆటోకి కక్కుర్తితో అందరినీ వాళ్ళు ఎక్కమంటారు. ఏం కాదు, ఎక్కమంటారు. ఎందుకంటే మనిషి ఎక్కితే 10 రూపాయలు వస్తాయి. ఒకడెక్కే దగ్గర 3 ఎక్కించడానికి 30 వస్తాయి. ఒకడెక్కితే 10.
ఎక్కడిని మీ ఓపిక ఎట్ట కూర్చుంటారో కూర్చోండి, నీకెందుకు, నేను నడుపుతా, నేను తీగ మీద కూడా నడుపుతా అని చెబుతారు వాళ్ళు చెబుతారు. నీకెందుకు, నేను చేపిస్తాక సర్కస్తాను అంటారు. పాపం ఆటో నడిపే వ్యక్తి ప్రాణం కూడా కోల్పోయారు ఆ రోజు. జాగ్రత్తనైనా ఏం చేద్దాం, ఆశ వాళ్ళది పాపం బాధే. వీళ్ళకి అంత అన్నం పెట్టుకుందాం, వాళ్ళ ఆశ కొద్దీ వాళ్ళు అడుగుతారు ఎక్కడని. అయ్యా లేదయ్యా, భద్రత కోసం, దేవుడికి అవమానం వచ్చిద్దయ్యా, చాలా అంతవరకు పో, ఇంకో బండి వేసుకొని వస్తాం పో. అమ్మా వింటున్నారా, బోవా అమ్మా, బోవాళ్ళు వందనాలమ్మా, పోయారా? అదే ఇంకా బాగాలేదేందని చూస్తున్నాను నేను. వినండమ్మా, వినండి, ఈ బోవా అమ్మా తిందిరుగాని రా తల్లి, వినండిరా, నా మాట వినండమ్మా. కొద్దిగా మీరు ఆ బాధ్యత, మీరు అదిగో చూడండి, ఏమన్నా ఉందని చూడండి. దారుణం కదా. ఇక్కడే ఎట్లా పడితే అట్లా ఆటోలలో, మీరు ఎట్లా పడితే అట్లా వాహనాల్లో ఇది కావద్దమ్మా. చూశారు కదా. కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిదానంగా తగినంత మంది ఎక్కి పాటలు పాడుకుంటా, చక్కగా మాట్లాడుకుంటా, ఏదైనా అనుమానంగా ఉంటాయా, ఏం కాదు, నిదానించాయా, పర్వాలేదు, పోదాం, అబ్బతో పావుగంట అట్టి ఇటు, ఏం ప్రాబ్లం లేదు, బా నిదానంగా బా అని చెప్పుకుంటా. ఏమమ్మా, నాకు ఆల్రెడీ ఎన్నో ఒత్తిళ్ళు, మీరు ఇల్లు చేరిన దాకా కొట్టుకుంటానే ఉంటుంది, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, ఏ న్యూస్ రాకూడదయ్యా అని. ఎందుకు, పోతా ఎక్కడ ఎవరు ఇదైనా, లేదా వస్తా ఇదైనా, తండ్రి సన్నిధికి వెళ్తా ఇదయ్యారంట, తండ్రి సన్నిధి నుంచి వెళ్తా ఇదయ్యారంట అని నాకు ఆ మాట రాకూడదు. నాకు సెన్సిటివ్నెస్, సున్నితత్వం ఎక్కువ, అర్థమైందా? గాయపడ్డాడు బాగానే ఉంటాడు, పోయి నేను కూర్చొని ఎడుతుంటా, మనది డిఫరెంట్ సైకాలజీ. ఇదే మైండ్ నాకు అర్థం కావట్లేదు. మరి సమాధి కార్యక్రమంలో కూడా నేను బాగుంది తొందరపడి, ఎందుకంటే మనిషిని పోగొట్టిన వాళ్ళు ప్రశాంతంగానే మాట్లాడుతుంటారు, నేను ఎడుతుంటా కూర్చొని. ఎందుకంటే నాకు నా సీన్లు గుర్తొస్తుంటాయి, ఎందుకంటే నా ఫ్యామిలీలో కొంతమంది నేను కోల్పోయినాను కనుక వాళ్ళందరూ గుర్తొస్తారు నాకు. అలాగే కోల్పోయిన వాళ్ళ సంబంధికుల్ని కోల్పోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అదంతా గుర్తొస్తుంటుంది నాకు, ఎందుకంటే ఆల్రెడీ నా హృదయం నలిగి ఉంది కాబట్టి. అసలు ఆటో షేపులు ఏమైనా ఉన్నాయని చూడండి. ముందే చెప్తున్నా, రేపు కూటాలకు వచ్చేటప్పుడైనా, మందిరానికి వచ్చేటప్పుడైనా మీకు మళ్ళీ చెబుతారు, 2 చేతులు ఎత్తి చెప్పండి, మీరు చెప్పుకోండి, అన్న దండం పెట్టి చెప్పాడని చెప్పండి. కొంతమంది నిద్రపోతుంటారు, కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు. ఏముందా చిన్నంగా పదా పానే, ఎట్టయితే రేపు పోవాల్సి వచ్చేది ఇంటికి అని అంటుంటారు. నోరుమై, పనికి మళ్ళిందని నోరుమై, శాలేమని చెప్పాడు, దండం పెట్టి చెప్పాడు కదా జాగ్రత్తగా బొమ్మని. మనం ఇల్లు చేరిందా కొట్టుకుంటానే ఉంటాడు ఆయన హృదయం. మనం ఇల్లు చేరితే ఇక ఏ న్యూస్ రాకపోతే ప్రశాంతంగా. వింటున్నారా నా మాట? ఎంతమందికి వినపడింది? మీ బాధ్యత రేపు కోటాలకు వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా రావాలి. మూకులు పగలు కొట్టుకొని, కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని నాకు మెంటల్ టెన్షన్ పెట్టవాకండి, మర్యాద చెబుతున్నాను. మీ బాధ్యత ప్రార్థన చేయటం. అది చూసావా, చూడు మరి జీబుకి తేనెటీగలు ఉంటాయి, తేనెటీగలు అసలు ఏమన్నా కింద బంపర్ ఊడిందంటే ఒకటి చేతికి వస్తాడా? వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్దామని పైకి వెళ్తున్నారు, ఆ ఇంటికి వెళ్తున్నారు, ఈ ఇంటికి వెళ్ళకుండా. కాబట్టి దయచేసి అలా చేయొద్దు. ఇంకొకసారి దండం పెట్టి చెప్పేదా? బైక్ ఎక్కిందాకే ఒక్కొక్క మనిషి బైక్ ఎక్కాడంటే అసలు ఆ మనిషి భూమి మీద ఉన్నాడో లేకపోతే ఆకాశంలో వెళ్తున్నాడో అర్థం కాదు, రాకెట్లా పోతా ఉంటారు. జాగ్రత్త, నిదానం. మన వల్ల ఎదుటోడికి ఎఫెక్ట్ కాకూడదు, మనకి డ్యామేజ్ కాకూడదు. ఓకేనా? ఇతరులకు తెలియజేయండి. 4 రోజులు భక్తిని నేర్పండి, మీరు భక్తి కలిగి నడుచుకోండి, ఇతరులకు ప్రకటించండి, సృష్టికర్తను సంతోషపెట్టండి, సమాజాన్ని బాగు చేయండి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చండి. నీ కడుపును పుట్టిన బిడ్డలు లోకులకు దేబ్రించటం ఏం తమ్ముడు?
నీ కడుపున పుట్టిన బిడ్డలు మా నాన్న కడుపున పుట్టడం మా అదృష్టం అని ఫీల్ అవ్వాలి, కానీ ఫలానా వాడి కడుపున నేను పుట్టలేదే అని వాడు అనుకోవటం ఏం తమ్ముడు? ఎంత దారుణమైన జీవితం అది. వద్దు నాయనా, తెలియనప్పుడు నువ్వు అలా ఉన్నావు. ఇప్పుడు ఇక నువ్వు మార్పు చెందాలి, నీ జీవితం మారాలి. మా నాన్న తెలియనప్పుడు అట్లా జీవించిన ప్రభుని తెలుసుకున్నాక మా నాన్న గొప్పగా మారాడు. మా నాన్న భక్తిపరుడయ్యాడు, ప్రార్థనాపరుడయ్యాడు, మా బాధ్యతలు నెరవేర్చాడు మా నాన్న. అప్పుడు అలా అనుకున్నాం, కానీ నిజంగా మా నాన్న మాకు దేవుడు ఇచ్చిన వరం అనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తలలు వంచి కళ్ళు మూయండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. రేపు వచ్చే బుధవారం ఏముంది? కూటాలు ఎప్పుడు? 35, 36, 37, 38. ఎప్పుడు? 20, 21, 22. రైట్, తప్పకుండా కలవండి. ప్రార్థనలు కూడా గుర్తు చేసుకోండి, మీ బాధ్యత. తలలోంచి కళ్ళు మూయండి. మిమ్మల్ని అందరినీ భక్తిపరులుగా చూడాలనుకుంటున్నాను. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నా హృదయంలో నువ్వు ఉంచిన భారం నా బిడ్డలకి మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చావు. ఎవరి కోళ్ళు నేను, నా ఇల్లు, నా కుటుంబం అనుకోకుండా నేను, నా ఇల్లే కాదు, నా సమాజం, నా ప్రభు, నా సంఘం కూడా అనుకుని ఎవరి బాధ్యతలు వారు సరిగా నెరవేర్చడానికి ప్రతి ఒక్కరికి భారం ఇవ్వు. ఒక గురువుగా నీ బాధ్యతను నెరవేరిస్తే శిష్యుడిగా యోహాను చావుకు తెగబడి అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు ప్రభువా. అలాగన అన్ని విషయాల్లో మేము కూడా నమ్మకంగా ఉంటాను. సహాయం వచ్చి నా బిడ్డలందరినీ బలపరచు. మేము ఎప్పుడైతే నువ్వు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగి ఉంటామో, ఇక మాకు నెరవేర్చాల్సిన బాధ్యతలన్నీ నువ్వు నెరవేరుస్తావు. అప్పులైనా, రోగాలైనా, సమస్యలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కేసులైనా, కుటుంబంలో కలతలైనా అన్నిటిలో కొలిక్కి తెస్తావు. మేము కోల్పోయిన వాటిని, కొదువైన వాటిని మేము అడిగినప్పుడు నువ్వు ఆలకించి జవాబిస్తావు. మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఎవరు ఏ శ్రమలో, వేదనలో, దుఃఖంలో, బాధలో నలిగిపోతున్నారో వారికి యేసు నామములో సమాధానం కలుగునుగాక. యెహోవా ఆశీర్వాదము వారికి లభించుగాక. సమృద్ధైన దీవెన, ఐశ్వర్యం వారికి వచ్చుగాక. వారి ప్రయత్నములు యేసు నామములో సఫలమగుగాక. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా రక్షణ పొందని వాడు, యేసు నామములో రక్షణకు సిద్ధపడిన వారు యేసు నామములో రక్షింపబడుదురుగాక. ప్రభువా, మా ముందున్న కూటాలు కూడా యేసు నామములో జయకరంగా జరుగునుగాక. మా బిడ్డల ప్రయాణంలో ఎలాంటి కీడు, ప్రమాదం, శోధన కలగకూడదయ్యా. క్షేమంగా తెచ్చావు. తిరిగి ఇల్లు చేరు పర్యంతం క్షేమంగా వాళ్ళని చేర్చు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు. మా బిడ్డలు తమ తోటి సమాజంలోని వ్యక్తులకు సువార్తను అందించడానికి వారికి పురికొల్పును, చైతన్యాన్ని దయచు. కాళ్ళు చేతులు బెండైపోయిన అంగహీనులు సువార్తను ప్రకటిస్తూ సృష్టికర్త నిన్ను సంతోషపెడుతుంటే అన్ని బాగున్న మేము నిర్లక్ష్యంగా ఉంటాం తగదు. కనుక నా ప్రభా, మా బిడ్డలకి ఆ విషయంలో చైతన్యం కలిగించు. అందరినీ నీ చేతికి అప్పగిస్తూ, పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు, యవనస్తులు, స్త్రీలు, పురుషులందరినీ నీ చేతికి అప్పగిస్తూ సర్వ రోగాలను స్వస్థపరచు. పూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయువిచ్చి నీ సేవలో ముందుకెళ్ళే కృపద ఇచ్చి మన యేసు నామములో వేడుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకొచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి, కీడు నుంచి కాపాడండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ప్రవేశ రక్తమునకే జై, ప్రవేశ రక్తమునకే జై,
ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేనోళ్ళ కొనియాడినా నాశయ తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. వేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకొని స్తోత్రం, మనలను ప్రేమించి ఆయన సన్నిధిలో ఆయన సముఖములో ఉంచిన నిండు మనసుతో స్తోత్రం, ఆరాధన. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, దేవా, ఎన్నికలేని మమ్మల్ని ప్రేమించావయ్యా. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినాను. హల్లెలూయా యేసయ్యా, వేశావు నీ ప్రేమతో నన్నిలా, జత కలిసావు లోకాన్ని మరిచేంతలా. వేశావు నీ ప్రేమతో నన్నిలా, కలిసావు లోకాన్ని పరిచేతలా. వేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. స్తోత్రం, ఊహకు మించిన కార్యాలు చేశాడు. ఉన్నత కృపలో మనల్ని దాచాడు. గమ్యమే తెలియని ఈ పయనంలో మన గురి మనందరి గురి ఆయన చేశాడు. ఆయన సముఖంలో మనల్ని దాటి ఇది కృపనిచ్చాడు. ఆయనకి మహిమ, స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఊహకు
ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములు, గమ్యమే తెలియని ఈ పయనములు, నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. స్తోత్రం దేవా, చేదో వాసుల స్వాస్థ్యములో మమ్మల్ని చేర్చగా కోరిక కలిగావు దేవా. త్వరలో, అతి త్వరలో నూతన జన్మల మేఘాల మీద మేఘారుడవై వస్తున్నావు దేవా. ఆ రోజు నిన్ను ఎదుర్కొంటామయ్యా, నిన్ను చూస్తాము దేవా. మా స్థుతులు అందుకో దేవా, ఈ ఆరాధన కైకొను దేవా. స్తోత్రం, ఆమేన్. తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి, తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి, దూతల గణముతో మేఘము పైన, దూతల గణముతో మేఘము పైన త్వరలో రానై ఉన్నావు. రాజుల రాజా నీ రాజడనే, రాజుల రాజా నీ రాగడనే స్మరించి తపించి నే కాచుకుంటిని. హల్లెలూయా యేసయ్యా, నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల, నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప యేసయ్యా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. దేవా
సర్వశక్తిగల దేవా, మా కోసం రానున్న దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీ రాకడను మేము చూస్తాము దేవా, నీవు మా ఎడల కృప చూపిస్తున్నావు దేవా. తేజో వాసుల స్వాస్థ్యములు మమ్మల్ని చేర్చగా కోరిక కలిగి ఉన్నావు దేవా, ఆశ కలిగి ఉన్నావు దేవా. నీ రాజ్యము మేము చూస్తాము దేవా, నీ రాజ్యములో చేరే కృప నీవు దేవా. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తుతులు దేవా, నీకు స్తుతులు దేవా. దూతలు శరాబులు కెరాబులు లేని గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు దేవా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది